హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ద డైనమిక్ గౌట్ ఎగ్జామ్ కోచింగ్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, ఈ వీడియో 2025 జనవరి 6వ తారీఖు నుండి 12వ తారీఖు వరకు జరిగిన వీక్లీ కరెంట్ అఫైర్స్ అండి. ఈ వీడియోలో మనం మ్యాక్సిమం 80 క్వశ్చన్ దాకా మనం రివిజన్ అయితే చేసుకోబోతున్నాం. అన్ని ఇంపార్టెంట్ క్వశ్చన్ అండి. సో వీడియో స్కిప్ చేయకుండా ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు పూర్తిగా చూడండి. ఫస్ట్ క్వశ్చన్, 6వ ఎడిషన్ 2025 ప్రపంచ తెలుగు మహాసభలు ఎక్కడ జరిగింది? ఆన్సర్ ఆప్షన్ ఏ, రాజమహేంద్రవరం. ఈ రాజమహేంద్రం వచ్చేసి తూర్పు గోదావరి జిల్లాలో ఉంటుందండి. సో ఈ తూర్పు గోదావరి జిల్లాలోని గోదావరి గ్లోబల్ యూనివర్సిటీలో జనవరి 8 మరియు 9 తారీఖులలో ఈ ప్రపంచ తెలుగు మహాసభలు అనేవి నిర్వహించడం జరిగింది. నెక్స్ట్ క్వశ్చన్, కొత్తగా ఏర్పాటు చేసిన 20 అడుగుల తెలంగాణ తల్లి విగ్రహాన్ని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఎప్పుడు ఆవిష్కరించారు? ఆన్సర్ ఆప్షన్ బి అండి, డిసెంబర్ 9వ తారీఖున. డిసెంబర్ 9వ తారీఖున తెలంగాణ తల్లి విగ్రహాన్ని అక్కడ ముఖ్యమంత్రి అయిన సీఎం రేవంత్ రెడ్డి గారు హైదరాబాద్లోని సెక్రటేరియట్ ప్రాంగణంలో దీనిని ఆవిష్కరించడం అనేది జరిగింది. నెక్స్ట్ క్వశ్చన్, ఆంధ్రప్రదేశ్లోని ఏ జిల్లాలో 2 వైపులా తెలుగు అక్షరాలు ఉన్న తామ్ర శాసనం దొరికిందండి? చాలా చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్ ఇది. ఆన్సర్ ఆప్షన్ బి అండి, అన్నమయ్య జిల్లాలో ఇది దొరికింది. అయితే ఆంధ్రప్రదేశ్లో గల అన్నమయ్య జిల్లాలోని చిన్నమ్మగూడెం వండాడి గ్రామంలో 1593 నాటి ఈ 2 వైపులా తెలుగు అక్షరాలు ఉన్న తామ్రశాసనం అనేది దొరికింది. అయితే ఈ శాసనంలో వెలిమలు యాదవుల మధ్య వివాద విచారణ జరగగా తీర్పు యాదవులకు అనుకూలంగా వచ్చిందని ఈ తామ్రశాసనంలో పేర్కొనడం జరిగింది. నెక్స్ట్ క్వశ్చన్, 2025 ఇన్సా ఇండియా ఫెలోషిప్ ఎవరికి లభించింది? ఆన్సర్ ఆప్షన్ సి, డాక్టర్ కృష్ణ ఎల్లా గారు. అయితే ఇన్సా యొక్క ఫుల్ ఫామ్ చూడండి, ఇండియన్ నేషనల్ సైన్స్ అకాడమీ. అయితే డాక్టర్ కృష్ణ ఎల్లా గారు భారత్ బయోటెక్ ఇంటర్నేషనల్ ఎగ్జిక్యూటివ్ చైర్మన్గా ప్రజెంట్ అయితే పనిచేస్తున్నారు. నెక్స్ట్ క్వశ్చన్, నేషనల్ అకాడమీ ఆఫ్ అగ్రికల్చరల్ సైన్సెస్ ఫెలోషిప్కు ఎవరు ఎంపికయ్యారు? ఆన్సర్ ఆప్షన్ డి, జి వెంకటేశ్వర్లు గారు. అయితే వ్యవసాయ శాస్త్రవేత్త అయిన జి వెంకటేశ్వర్లు గారు తెలంగాణలోని నల్గొండ జిల్లాకు చెందినవారు. ఓకే, అయితే ఈయన వ్యవసాయ మత్స్యరంగాలకు చేసిన సేవలకు గాను ఆయనకు ఈ ఫెలోషిప్ రావడం అనేది జరిగింది. నెక్స్ట్ క్వశ్చన్, తెలంగాణ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా ఉన్న జస్టిస్ అలోక్ ఆరాధేని ఏ రాష్ట్ర హైకోర్టుకు బదిలీ చేయాలని సుప్రీంకోర్టు యొక్క కొలీజియం ఇటీవల సిఫార్సు చేసింది? వెరీ ఇంపార్టెంట్ అండి. తెలంగాణ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా ఉన్న జస్టిస్ అలోక్ ఆరాధేని ఏ రాష్ట్ర హైకోర్టుకు బదిలీ చేయడం అనేది జరిగింది? ఆన్సర్ ఆప్షన్ ఏ అండి, బాంబే హైకోర్టు. అయితే బాంబే హైకోర్టులో అంతకు ముందున్న వారు జస్టిస్ దేవేంద్ర కుమార్ ఉపాధ్యాయను ఢిల్లీ హైకోర్టుకు బదిలీ చేయడం వల్ల ఆయన ప్లేస్లో ఈ జస్టిస్ అలోక్ ఆరాధేని బదిలీ చేయడం అనేది జరిగింది. నెక్స్ట్ క్వశ్చన్, సావిత్రిబాయి పూలే జయంతి రోజు మహిళా ఉపాధ్యాయ దినోత్సవం నిర్వహించాలని ఏ రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది? వెరీ 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 ఇంపార్టెంట్ అండి. ఆన్సర్ ఆప్షన్ ఏ, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది. అయితే సావిత్రిబాయి పూలే జయంతి ఎప్పుడు జరుపుకుంటారయ్యా అంటే ప్రతి సంవత్సరం జనవరి 3వ తారీఖున జరుపుకుంటారు. అయితే సావిత్రిబాయి పూలే గారు ఇండియాలో మొట్టమొదటి మహిళా ఉపాధ్యాయురాలుగా గుర్తింపు ఉంది. నెక్స్ట్ క్వశ్చన్, విశాఖపట్నం రైల్వే జోన్కు ఎవరు శంకుస్థాపన చేశారు? సో ఇటీవల నరేంద్ర మోదీ గారు వచ్చారు కదా, సో అప్పుడే ఆయన ఈ శంకుస్థాపన చేశారండి. నెక్స్ట్ క్వశ్చన్, దేశవ్యాప్తంగా విద్యార్థులు లేని పాఠశాలల సంఖ్యలో తెలంగాణ రాష్ట్రం ఎన్నవ స్థానంలో నిలిచింది? వెరీ ఇంపార్టెంట్ ఫ్రెండ్స్. ఆన్సర్ ఆప్షన్ బి అండి, 3వ స్థానం. అయితే తెలంగాణలోని మొత్తం స్కూళ్లలో 2097 స్కూళ్లలో అసలు పిల్లలు లేరని ఇటీవల ఒక నివేదికలో వెలువడించారు. ఆ నివేదిక DISFA ఈ నివేదికను ఇవ్వడం అనేది జరిగింది. అయితే ఈ స్కూల్లో లేని టాప్ రాష్ట్రాలు చూసుకుంటే మొదటి స్థానం వెస్ట్ బెంగాల్ మొదటి స్థానం కాగా 2వ స్థానం వచ్చేసి రాజస్థాన్. అయితే వెస్ట్ బెంగాల్లో మొత్తం 3254 స్కూళ్లలో అసలు పిల్లలు లేరు. రాజస్థాన్లో 2187 స్కూళ్ళల్లో పిల్లలు లేరండి. మన తెలంగాణలో చూసుకుంటే
తెలంగాణలో మొత్తం 2097 లేరండి. ఫస్ట్ ప్లేస్ వెస్ట్ బెంగాల్, సెకండ్ రాజస్థాన్ కాక తెలంగాణ థర్డ్ ప్లేస్. అయితే మొత్తం ఇండియాలోని స్కూళ్ళలో పిల్లలు లేని స్కూళ్ళు మొత్తం చూసుకుంటేనండి 12,954 స్కూళ్ళలో అసలు పిల్లలే లేరని పేర్కొనడం జరిగింది. నెక్స్ట్ క్వశ్చన్, తెలంగాణలోని ఏ జిల్లాలో జటాయువు సంరక్షణ కేంద్రంగా ఏర్పాటు చేయనున్నట్లు ఇటీవల తెలంగాణ ప్రభుత్వం నిర్ణయించింది? ఆన్సర్ ఆప్షన్ సి అండి, ఆసిఫాబాద్ జిల్లా. అయితే ఆసిఫాబాద్ జిల్లాలోని కాగజ్ నగర్ అటవీ డివిజన్ నందిగాం అడవుల్లోని పాలరాపు గుట్టను ఈకో టూరిజం డెవలప్మెంట్ ప్రోగ్రాంలో భాగంగా 2.5 కోట్ల రూపాయలతో ఈ ఆవాసాన్ని ఇక్కడ ఏర్పాటు చేస్తున్నట్లు ఇటీవల తెలంగాణ ప్రభుత్వం ప్రకటించింది. నెక్స్ట్ క్వశ్చన్, భారతదేశంలో అత్యంత వేడి సంవత్సరంగా దేనిని గుర్తించారు? ఆన్సర్ ఆప్షన్ డి అండి, 2024. అయితే అంతకుముందు 2016 సంవత్సరం అనేది అత్యంత వేడి సంవత్సరంగా నమోదైందండి. అయితే దానిని క్రాస్ చేస్తూ ప్రజెంట్ 1.5 డిగ్రీల సెల్సియస్తో ఎక్కువ నమోదు చేస్తూ ఈ 2024 సంవత్సరం ఎక్కువ ఈ సంవత్సరంగా దీనిని గుర్తించారు. నెక్స్ట్ క్వశ్చన్, ఇటీవల భారతదేశం ఏ దేశానికి $5 లక్షల సహాయం చేసింది? ఆన్సర్ ఆప్షన్ డి అండి, వనౌటు దేశానికి. అయితే 2024 డిసెంబర్ 17వ తారీఖున ఈ వనౌటు దేశంలో 7.4 తీవ్రతతో ఇక్కడ భూకంపం వచ్చింది. అయితే ఈ భూకంపం వల్ల వనౌటు దేశానికి చాలా నష్టం అయితే జరిగిందండి. సో దానికి సహాయార్థంగా మన ఇండియా $5 లక్షల సహాయంగా ప్రకటించింది. నెక్స్ట్ క్వశ్చన్, జమ్మూ కాశ్మీర్ లదాఖ్ త్రూ ది ఏజ్ పుస్తకాన్ని ఎవరు విడుదల చేశారు? ఆన్సర్ ఆప్షన్ బి, అమిత్ షా గారు. అయితే జమ్మూ కాశ్మీర్ అండ్ లడాక్ త్రూ ద ఏజ్ పుస్తకంలో జమ్మూ కాశ్మీర్ గురించి 3000 సంవత్సరాల నాటి చరిత్ర ఉందని ఇక్కడ పేర్కొనడం అనేది జరిగింది. నెక్స్ట్ క్వశ్చన్, ఇటీవల 2025 సంవత్సరాన్ని సంస్కరణల సంవత్సరంగా ఏ మంత్రిత్వ శాఖ ప్రకటించింది? ఆన్సర్ ఆప్షన్ డి అండి, రక్షణ మంత్రిత్వ శాఖ. అయితే రక్షణ శాఖ మంత్రి అయిన రాజ్నాథ్ సింగ్ గారు రక్షణ రంగంలో సాంకేతిక సైనిక సంస్కరణను ప్రోత్సహించడానికి 2025 సంవత్సరాన్ని సంస్కరణల సంవత్సరంగా ఇటీవల ప్రకటించారు. నెక్స్ట్ క్వశ్చన్, అటవీ పర్యావరణ వ్యవస్థను గ్రీన్ జీడిపికి అనుసంధానం చేసిన మొదటి రాష్ట్రం ఏదండి? వెరీ 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 ఇంపార్టెంట్ అండి. ఆన్సర్ ఆప్షన్ ఏ, ఛత్తీస్గఢ్ రాష్ట్రం. అయితే ఇక్కడ గ్రీన్ జీడిపి అంటే ఏమిటయ్యా అంటే, గ్రీన్ జీడిపి అనేది ఒక రాష్ట్రం లేదా దేశం యొక్క సాంప్రదాయ జీడిపి ఉంటుంది కదా, దాని నుండి సహజ వనరుల క్షీణత మరియు పర్యావరణ క్షీణత యొక్క వ్యయాన్ని తీసివేసే సూచిగా. సో దీని గురించి వేరేగా ఒక చిన్న బడ్జెట్ అనేది ఉంటుందండి. సో దాన్ని కేటాయిస్తారు. నెక్స్ట్ క్వశ్చన్, ఇటీవల కేంద్ర ప్రభుత్వం ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజన పథకం కాలపరిమితిని ఎప్పటి వరకు పొడిగించింది? సో ముందుగా ఈ ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజన పథకం అనేది ఎప్పుడు ప్రారంభించారయ్యా అంటే 2016 జనవరిలో దీనిని ప్రారంభించారు. 2016 జనవరిలో దీనిని ప్రారంభించారు. అయితే ప్రజెంట్ దీనిని 2025-26 కాలానికి కూడా దీనిని పొడిగించడం అనేది జరిగింది. అయితే ఈ పథకం యొక్క వ్యయం చూసుకుంటేనండి 69,515 కోట్లు, 69,515 కోట్లు దీనికి పెంచారు. నెక్స్ట్ క్వశ్చన్, భారతదేశంలో మొట్టమొదటి పిల్లల క్యాన్సర్ ఆసుపత్రిని ఏ రాష్ట్రంలో ఏర్పాటు చేయనున్నారు? ఆన్సర్ ఆప్షన్ ఏ అండి, పాట్నాలో. బీహార్లోని పాట్నాలో దీనిని ఏర్పాటు చేయనున్నారు. నెక్స్ట్ క్వశ్చన్, హెచ్డిఎఫ్సి బ్యాంక్ 9.5% వాటాను ఈ బ్యాంకులో కొనుగోలు చేయడానికి ఇటీవల ఆర్బీఐ అనుమతిని పొందింది. ఆన్సర్ ఆప్షన్ బి అండి, ఏయు స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్. అయితే ఆర్బీఐ ఇండియాలోని అతిపెద్ద ప్రైవేట్ రుణదాత అయిన హెచ్డిఎఫ్సి బ్యాంకు ఏయు స్మాల్ ఫైనాన్స్ బ్యాంకులో 9.5% వాటాను కొనుగోలు చేయడానికి ఇటీవల అనుమతినిచ్చింది. నెక్స్ట్ క్వశ్చన్, కాస్మోస్ కోఆపరేటివ్ బ్యాంకు ఏ బ్యాంకులో విలీనానికి ఆర్బీఐ ఆమోదం తెలిపింది? సో కాస్మోస్ కోఆపరేటివ్ బ్యాంక్ అనేది ఏ బ్యాంకును విలీనానికి ఆమోదం అనేది తెలిపింది? ఆన్సర్ ఆప్షన్ డి అండి, నేషనల్ కోఆపరేటివ్ బ్యాంకు. అయితే కాస్మోస్ కోఆపరేటివ్ బ్యాంకులో ఈ నేషనల్ కోఆపరేటివ్ బ్యాంక్ అనేది కలుస్తుందన్నమాట.
అయితే కాస్మోస్ కోఆపరేటివ్ బ్యాంక్ యొక్క స్థాపన చూసుకుంటానండి, దీని యొక్క స్థాపన 1906 సంవత్సరంలో జరిగింది. ప్రధాన కార్యాలయం పూణేలో ఉంటుంది. ప్రజెంట్ దీని యొక్క చైర్మన్ వచ్చేసి మిలింద్ కాలే. మిలింద్ కాలే దీని యొక్క చైర్మన్. నెక్స్ట్ క్వశ్చన్, ఢిల్లీ మీరట్ మధ్య నడిచే నమో భారత్ ఆర్ఆర్టీఎస్ మెట్రో సర్వీసును ఎవరు ప్రారంభించారు? ఆన్సర్ ఆప్షన్ ఏ అండి, నరేంద్ర మోదీ గారు దీనిని ప్రారంభించారు. అయితే ఇక్కడ ఆర్ఆర్టీఎస్ మెట్రో అంటే ఏమిటయ్యా అంటే ర్యాపిడ్ రైల్ ట్రాన్సిట్ సిస్టమ్. ఓకే, ర్యాపిడ్ రైల్ ట్రాన్సిట్ సిస్టమ్ దీని యొక్క ఫుల్ ఫామ్. నెక్స్ట్ క్వశ్చన్, 2025 రూరల్ ఇండియా ఫెస్టివల్ను ప్రధాని మోదీ ఎక్కడ ప్రారంభించారు? ఆన్సర్ ఆప్షన్ డి అండి, న్యూఢిల్లీలో. అయితే ఈ రూరల్ ఇండియా ఫెస్టివల్ న్యూఢిల్లీలోని భారత మండపంలో 4వ తారీఖు నుండి 9వ తారీఖు వరకు, ఎప్పుడండి? జనవరి 4వ తారీఖు నుండి 9వ తారీఖు వరకు జరిగింది. దీని యొక్క థీమ్ చూసుకుంటే బిల్డింగ్ ఏ రెసిలియంట్ రూరల్ ఇండియా ఫర్ డెవలప్డ్ ఇండియా 2047. మరొకసారి చూడండి, బిల్డింగ్ ఏ రెసిలియంట్ రూరల్ ఇండియా ఫర్ డెవలప్డ్ ఇండియా 2047. నెక్స్ట్ క్వశ్చన్, మహిళల శరీరాకృతి గురించి తప్పుడు కామెంట్లు చేస్తే లైంగిక వేధింపేనని ఏ రాష్ట్ర హైకోర్టు పేర్కొంది? ఆన్సర్ ఆప్షన్ సి అండి, కేరళ రాష్ట్ర హైకోర్టు. నెక్స్ట్ క్వశ్చన్, చిన్నపిల్లలు మొబైల్ ఫోన్లు సోషల్ మీడియాను ఉపయోగించకుండా ఆంక్షలు విధించబోతున్నట్లు ఏ రాష్ట్ర ప్రభుత్వం వెల్లడించింది? ఆన్సర్ ఆప్షన్ డి అండి, గుజరాత్. అయితే ఇలాంటిదే ఇటీవల ఆస్ట్రేలియా దేశం కూడా దీనిపై నిషేధం అనేది విధించింది. నెక్స్ట్ క్వశ్చన్, సశక్త్ బేటీ ఈ దృష్టి ప్రాజెక్టులను ఇటీవల ఎవరు ప్రారంభించారు? ఆన్సర్ ఆప్షన్ డి అండి, కేంద్ర విద్యాశాఖ మంత్రి అయిన ధర్మేంద్ర ప్రధాన్ గారు. అయితే ఈ 2 ప్రాజెక్టుల యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే అంటే అనాథ పిల్లలు, ఒంటరి తల్లిదండ్రుల మహిళలు మరియు దృష్టిలోపం ఉన్న విద్యార్థులకు ల్యాప్టాప్లు మరియు టాబ్లెట్లను కేంద్ర విద్యాశాఖ మంత్రి అయిన ధర్మేంద్ర ప్రధాన్ గారు పంపిణీ చేయడం అనేది జరిగింది. ఏంటండి? ల్యాప్టాప్స్ మరియు ట్యాబ్స్, ఈ 2 పంపిణీ చేశారు. ఎవరికండి? అనాథ పిల్లలు, ఒంటరి తల్లిదండ్రుల మహిళలు మరియు దృష్టిలోపం ఉన్న విద్యార్థులు. నెక్స్ట్ క్వశ్చన్, ఇటీవల డొమెస్టిక్ విమానాల్లో ఏ ఎయిర్లైన్ వైఫైని పెట్టింది? ఆన్సర్ ఆప్షన్ బి అండి, ఎయిర్ ఇండియా. నెక్స్ట్ క్వశ్చన్, 18వ సూర్యకిరణ్ సంయుక్త సైనిక విన్యాసంలో పాల్గొన్న దేశాలు ఏవి? ఆప్షన్ బి అండి, భూటాన్ మరియు నేపాల్, ఈ 2 దేశాలు పాల్గొన్నాయి. అయితే ఈ 18వ సూర్యకిరణ్ సంయుక్త సైనిక విన్యాసం అనేది ఎప్పటి నుంచి ఎప్పుడు జరిగిందయ్యా అంటే 2024 డిసెంబర్ 31వ తారీఖు నుండి 2025 జనవరి 13వ తారీఖు వరకు ఎక్కడ జరిగిందయ్యా అంటే నేపాల్లోని సల్జిహండిలో, నేపాల్లోని సల్జిహండిలో ఇది జరిగింది. అయితే ఈ విన్యాసం యొక్క ప్రారంభ సంవత్సరం చూసుకుంటే 2011 సంవత్సరంలో దీనిని ప్రారంభించారు. నెక్స్ట్ క్వశ్చన్, ఇటీవల భారత్ పోల్ సిబిఐ పోర్టల్ను ఎవరు ప్రారంభించారు? ఆన్సర్ కేంద్ర హోంమంత్రి అయిన అమిత్ షా గారు దీనిని ప్రారంభించారు. అయితే ఈ పోర్టల్ వివిధ కేసులను వేగవంతం దర్యాప్తు చేయడానికి కేంద్ర రాష్ట్రాల్లోని దర్యాప్తు సంస్థలు ఇంటర్పోల్తో సులభంగా అనుసంధానం కావడానికి సహాయపడుతుంది. అయితే ఇంటర్పోల్ గురించి తెలుసుకుంటానండి. ఇంటర్పోల్లో మొత్తం 195 దేశాలు ఉంటాయి. ఈ 195 దేశాలతో వివిధ కేసులు సంబంధించిన సమాచారాన్ని పరస్పరంగా పంచుకోవచ్చనే ఉద్దేశంతో భారత్ పోల్ సిబిఐ పోర్టల్ను దీనిని ప్రారంభించారు. నెక్స్ట్ క్వశ్చన్, ఇటీవల భారత్ ఏ దేశంతో అణుస్థావరాల సమాచార మార్పిడి చేసుకుంది? ఆన్సర్ ఆప్షన్ బి, పాకిస్తాన్ దేశంతో. భారత్ పాక్ తమ అణుస్థావరాల సమాచారాన్ని దౌత్య మార్గాల ద్వారా ఏకకాలంలో మార్పిడి చేసుకోవడం ఇటీవల జరిగింది. అయితే ఈ అణుస్థావరాల సమాచార మార్పిడి అనేది 1992 సంవత్సరంలో ఒక ఒప్పందం జరిగిందండి. ఆ ఒప్పందం ప్రకారం ప్రతి సంవత్సరం జనవరి 1వ తారీఖున ఈ మార్పిడి అనేది చేసుకుంటారు. నెక్స్ట్ క్వశ్చన్,
ప్రపంచంలో అతిపెద్ద సోలార్ ప్లాంట్ను ఏ దేశం నిర్మిస్తుందండి? వెరీ ఇంపార్టెంట్. ఆన్సర్ ఆప్షన్ సి, చైనా దేశం. అయితే ఈ సోలార్ ప్లాంట్ యొక్క పొడవు 400 కిలోమీటర్లు, వెడల్పు 5 కిలోమీటర్లు. ఇంత పెద్ద ప్లాంట్ను చైనా నిర్మిస్తుందండి. అయితే ఈ సోలార్ ప్లాంట్ వచ్చేసి దాదాపుగా 100 గిగావాట్ పవర్ సామర్థ్యంతో దీనిని ఏర్పాటు చేస్తున్నారు. ఎక్కడయ్యా అంటే చైనాలోని క్యూబుకి ఎడారిలో దీనిని నిర్మిస్తున్నారు. అయితే ఈ ప్రాజెక్టుని 2030 వరకు పూర్తి చేయనున్నారు. నెక్స్ట్ క్వశ్చన్. ప్రపంచంలోనే శక్తివంతమైన హైడ్రోజన్ రైల్ ఇంజన్ తయారు చేసిన దేశం? చాలా ఇంపార్టెంట్ అండి, వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్ ఇది. ఆన్సర్ మన ఇండియా దీనిని తయారు చేసిందండి. చూడండి, ఒకటి గమనించాలి, ఇది ఒక హైడ్రోజన్ రైల్ ఇంజన్ అనమాట. అయితే ప్రపంచంలో ఈ హైడ్రోజన్ రైల్ ఇంజన్ తయారు చేసే దేశాలు ఓన్లీ 4 అండి. ఆ 4 చైనా, జర్మనీ, జపాన్, సౌత్ కొరియా. సో ఈ దేశాలు తయారు చేసే రైల్ ఇంజన్ యొక్క హార్స్ పవర్ వచ్చేసి దాదాపుగా 500 నుంచి 600 హార్స్ పవర్ మాత్రమే ఉంటుంది. కానీ మన ఇండియా తయారు చేసిన ఈ రైల్ ఇంజన్ యొక్క హార్స్ పవర్ అండి దాదాపుగా 1200 హార్స్ పవర్తో దీనిని తయారు చేయడం అనేది జరిగిందండి. వెరీ ఇంపార్టెంట్. 1200 హార్స్ పవర్తో మనం డబల్ దాపుగా పవర్తో దీనిని తయారు చేసుకున్నాం. సో వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్ ఇది. అండి. నెక్స్ట్ క్వశ్చన్. కావేరీ ఇంజన్ ప్రాజెక్టులో భాగంగా స్వదేశీ పరిజ్ఞానంతో స్వదేశీ విమాన ఇంజన్ను ఎవరు అభివృద్ధి చేశారు? ఆన్సర్ ఆప్షన్ బి, డిఆర్డిఓ. అయితే ఇక్కడ చూడండి, కావేరీ ఇంజన్ ప్రాజెక్ట్ అని చెప్పుకున్నాం కదా, దీనిని గ్యాస్ టర్బైన్ రీసెర్చ్ ఎస్టాబ్లిష్మెంట్ మరియు స్వదేశీ ఇంజన్ అభివృద్ధి చేయడానికి 1989లో ఈ ప్రాజెక్టును ప్రారంభించారు. నెక్స్ట్ క్వశ్చన్. ప్రాజెక్ట్ విస్తారను ఏ ఐఐటి ప్రారంభించింది? ఆన్సర్ ఆప్షన్ ఏ అండి, ఐఐటి మెడ్రాస్. అయితే ఈ ప్రాజెక్ట్ విస్తార్ అనేది వ్యవసాయం మరియు రైతు సంక్షేమ మంత్రిత్వ శాఖ సహకారంతో ఈ ఐఐటి మెడ్రాస్ ప్రారంభించింది. అయితే ఇక్కడ విస్తారాన్ని చెప్పుకున్నాం కదా, ఈ విస్తార్ యొక్క ఫుల్ ఫామ్ చూడండి, వర్చువల్లీ ఇంటిగ్రేటెడ్ సిస్టమ్ టు యాక్సెస్ అగ్రికల్చర్ రిసోర్సెస్. ఓకే, వర్చువల్లీ ఇంటిగ్రేటెడ్ సిస్టమ్ టు యాక్సెస్ అగ్రికల్చర్ రిసోర్సెస్. అయితే భారతదేశ వ్యవసాయ విస్తరణ వ్యవస్థను మరింత డిజిటల్గా సమర్థవంతంగా ప్రభావవంతంగా మార్చి రైతులకు అడ్వాన్స్ టెక్నాలజీ మరియు సలహా సేవలను అందించడం కోసం ఈ విస్తార్ను ఐఐటి మెడ్రాస్ డెవలప్ చేయడం అనేది జరిగింది. అయితే ప్రజెంట్ రైతు సంక్షేమ మంత్రిత్వ శాఖ మంత్రి ఎవరయ్యా అంటే శివరాజ్ సింగ్ చౌహాన్ కాగా, వ్యవసాయం మరియు రైతు సంక్షేమ శాఖ కార్యదర్శి వచ్చేసి దేవేష్ చతుర్వేది. నెక్స్ట్ క్వశ్చన్. ఏ ఐఐటి నేల కాలుష్యాన్ని అరికట్టి వ్యవసాయాన్ని ప్రోత్సహించడానికి బ్యాక్టీరియాను అభివృద్ధి చేసింది? వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్ అండి. ఒక బ్యాక్టీరియాని అభివృద్ధి చేసి వ్యవసాయం మరియు నేల కాలుష్యాన్ని ప్రోత్సహిస్తుంది. ఆన్సర్ ఆప్షన్ బి అండి, ఐఐటి బాంబే దీనిని అభివృద్ధి చేసింది. సో ఐఐటి మెడ్రాస్ చేసింది విస్తార్, ఐఐటి మెడ్రాస్ అభివృద్ధి చేయగా ఒక బ్యాక్టీరియాను అభివృద్ధి చేసింది ఐఐటి బాంబే. నెక్స్ట్ క్వశ్చన్. 31వ జాతీయ బాలల సైన్స్ కాంగ్రెస్ ఏ రాష్ట్రంలో జరిగింది? ఆన్సర్ ఆప్షన్ సి అండి, మధ్యప్రదేశ్లో. అయితే ఈ 31వ జాతీయ బాలల సైన్స్ కాంగ్రెస్ అనేది 2025 జనవరి 3వ తారీఖు నుండి 6వ తారీఖు వరకు ఈ మధ్యప్రదేశ్లోని భోపాల్లో, మధ్యప్రదేశ్ రాజధాని అయిన భోపాల్లో దీనిని మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి అయిన మోహన్ యాదవ్ గారు దీనిని ప్రారంభించారు. అయితే ఈ 31వ జాతీయ బాలల సైన్స్ కాంగ్రెస్ యొక్క థీమ్ చూసుకుంటుందండి, అండర్స్టాండింగ్ ఈకో సిస్టమ్ ఫర్ హెల్త్ అండ్ వెల్నెస్. నెక్స్ట్ క్వశ్చన్. 2025 జనవరి నాటికి ఫోర్బ్స్ ఆసియా సంపన్నుల జాబితాలో మొదటి స్థానంలో ఎవరు నిలిచారు? ఆన్సర్ ఆప్షన్ ఏ అండి, ముఖేష్ అంబానీ. అయితే ముఖేష్ అంబానీ గారి యొక్క మొత్తం సంపాదన చూసుకుంటే, ముఖేష్ అంబానీ యొక్క సంపాదన $96.6 బిలియన్ సంపాదనతో మొదటి స్థానంలో ఉన్నారు. సెకండ్ ప్లేస్ గౌతమ్ అదానీ, ఈయన యొక్క సంపాదన $62.1 బిలియన్.
థర్డ్ వచ్చేసి చైనా యొక్క జోంగ్ షాన్షాన్. ఈయన యొక్క సంపాదన 53.6 బిలియన్లు. సో నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. హెన్లీ పాస్పోర్ట్ ఇండెక్స్లో ఇండియా ర్యాంక్ ఎంత? ఇది చాలా ఇంపార్టెంట్ ఫ్రెండ్స్. ఆన్సర్ ఆప్షన్ బి అండి, 85వ స్థానం. అయితే అంతకుముందు మన ఇండియా 2024లో 80వ స్థానంలో నిలిచిందండి. 5 స్థానాలు పడిపోయి 85వ స్థానానికి ప్రజెంట్ నిలిచిందనమాట. అయితే ఈ హెన్లీ పాస్పోర్ట్ ఇండెక్స్లో ఫస్ట్ ప్లేస్లో ఉన్నది సింగపూర్. మొదటి స్థానంలో నిలిచింది. నెక్స్ట్ క్వశ్చన్. భారతదేశంలో మొట్టమొదటి తీర ప్రాంత వాడార్ పక్షి గణన ఎక్కడ జరిగింది? ఆన్సర్ ఆప్షన్ బి అండి, గుజరాత్లోని జామ్నగర్లో. అయితే ఈ భారతదేశంలో దీనిని మొట్టమొదటిసారిగా నిర్వహించారండి. అయితే ఎప్పటి నుంచి ఎప్పుడు నిర్వహించారయ్యా అంటే 2025 జనవరి 3వ తారీఖు నుండి 5వ తారీఖు వరకు గుజరాత్లోని జామ్నగర్లోని మెరైన్ నేషనల్ పార్కులో మరియు మెరైన్ అభయారణ్యంలో దీనిని నిర్వహించారు. ఓకే, మెరైన్ నేషనల్ పార్క్ మరియు మెరైన్ అభయారణ్యంలో ఈ తీర ప్రాంత వాడర్ పక్షి గణన అనేది నిర్వహించారు. అయితే ఈ వాడర్ పక్షి అని చెప్పుకున్నాం కదా, ఈ వాడర్ పక్షి అంటే ఏమిటయ్యా అంటే వీటికి పొడవైన కాళ్ళు, పొడవైన మెడ మరియు పొడవైన ముక్కు ఉంటుందండి. ఇది ఎక్కువగా నీటిపైనే ఉంటుందన్నమాట. నెక్స్ట్ క్వశ్చన్. 2025 అజంతా ఎల్లోరా ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్లో పద్మపాణి లైఫ్ టైమ్ అచీవ్మెంట్ అవార్డుతో ఎవరిని సత్కరించారు? చూడండి, 2025 అజంతా ఎల్లోరా ఇంటర్నేషనల్ ఫెస్టివల్లో జరిగిన పద్మపాణి లైఫ్ టైమ్ అచీవ్మెంట్ అవార్డు ఎవరికి వచ్చింది? ఆన్సర్ ఆప్షన్ బి అండి, సాయి పరంజియే. అయితే ఈ అజంతా ఎల్లోరా ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ అనేది దీని యొక్క 10వ ఎడిషన్ ప్రజెంట్ అయితే జరగబోతుందండి. 10వ ఎడిషన్ జనవరి 15వ తారీఖు నుండి 19వ తారీఖు వరకు మహారాష్ట్రలోని ఛత్రపతి సంభాజీ నగర్లో ఇది నిర్వహిస్తారు. మహారాష్ట్రలోని ఛత్రపతి సంభాజీ నగర్లో దీనిని నిర్వహించనున్నారు. నెక్స్ట్ క్వశ్చన్. ఇటీవల కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన 32 అర్జున అవార్డులలో తెలుగు రాష్ట్రాలకు చెందిన వారు ఎవరండి? ఇది చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్ అండి. ఆన్సర్ ఆప్షన్ ఏ మరియు బి, అంటే జివాంజీ దీప్తి మరియు జ్యోతి యుర్రాజీ. జివాంజీ దీప్తి గారు ఒక పారా అథ్లెట్. ఈమె పారా అథ్లెట్ అండి. ఈమె వచ్చేసి తెలంగాణలోని వరంగల్కు చెందినవారు. ఓకే, నెక్స్ట్ జ్యోతి యుర్రాజీ గారు, ఈయన అథ్లెట్ అండి. ఈమె ఆంధ్రప్రదేశ్లోని విశాఖపట్నంకు చెందినవారండి. వెరీ ఇంపార్టెంట్. జివాంజీ దీప్తి వరంగల్, జ్యోతి యుర్రాజీ ఈమె విశాఖపట్నం. నెక్స్ట్ క్వశ్చన్. ఇటీవల కువైట్ అత్యున్నత పురస్కారమైన ఆర్డర్ ఆఫ్ ముబారక్ ఆల్ కబీర్ ఎవరికి లభించింది? ఆర్డర్ ఆఫ్ ముబారక్ ఆల్ కబీర్ అనే అవార్డు ఎవరికి ఇచ్చారు? ఆన్సర్ నరేంద్ర మోదీ గారు. కువైట్ రాజైన షేక్ మొహల్ అల్ అహ్మద్ అల్ జబీర్ అల్ సభా చేతుల మీదుగా డిసెంబర్ 22వ తారీఖున నరేంద్ర మోదీ గారు ఈ అవార్డును అందుకున్నారు. నెక్స్ట్ క్వశ్చన్. ఇటీవల శ్రీ చంద్రశేఖరేంద్ర సరస్వతి నేషనల్ ఎమినెన్స్ అవార్డుతో ఎవరిని సత్కరించారు? చూడండి ఫ్రెండ్స్, శ్రీ చంద్రశేఖరేంద్ర సరస్వతి నేషనల్ ఎమినెన్స్ అవార్డు. ఆన్సర్ కేంద్ర విదేశాంగ శాఖ మంత్రి అయిన ఎస్ జయశంకర్ గారికి ఈ అవార్డు రావడం అనేది జరిగిందండి. ఈ అవార్డును పబ్లిక్ లీడర్షిప్ విభాగంలో సౌత్ ఇండియన్ ఎడ్యుకేషన్ సొసైటీ ఈయనకు ఈ అవార్డును ప్రదానం చేయడం అనేది జరిగింది. నెక్స్ట్ క్వశ్చన్. అమెరికాలోని న్యూ జెర్సీలో నిర్వహించిన మిస్ ఇండియా యుఎస్ఏ కిరీటాన్ని ఎవరు అందుకున్నారు? ఆన్సర్ ఆప్షన్ ఏ అండి, కైడ్లిన్ సాండ్రా నీల్. అయితే ఇక్కడ ఈ మిస్ ఇండియా యుఎస్ఏతో పాటు ఇంకో 2 అవార్డులు కూడా ఇచ్చారండి. అది చూడండి, మిసెస్ ఇండియా యుఎస్ఏ మరియు మిస్ టీన్ యుఎస్ఏ. సో మిసెస్ ఇండియా యుఎస్ఏ వచ్చేసి సంస్కృతి శర్మ. మిసెస్ ఇండియా యుఎస్ఏ వచ్చేసి సంస్కృతి శర్మ గారు. మిస్
టీన్ యూఎస్ఏగా హర్షిత కట్పాలియా. హర్షిత కట్పాలియా గారు మిస్ టీన్ యూఎస్ఏగా ఎంపికయ్యారు. నెక్స్ట్ క్వశ్చన్, 2025 గోల్డెన్ గ్లోబ్ అవార్డ్స్లో ఉత్తమ డ్రామా చిత్రం అవార్డు ఏ సినిమాకు వచ్చిందండి? వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇక్కడ నుంచి మీరు ఒక క్వశ్చన్ అయితే కంపల్సరీగా ఎక్స్పెక్ట్ చేయవచ్చు. గోల్డెన్ గ్లోబ్ అవార్డు అనేది ఇక్కడ ఉత్తమ చిత్రం వచ్చేసి ద బ్రూటలిస్ట్ అనే సినిమాకు వచ్చింది. ఉత్తమ దర్శకుడు బ్రాడీ కార్పెట్. ఇదే బ్రూటలిస్ట్ సినిమా తీసిన బ్రాడీ కార్పెట్ గారికి ఉత్తమ దర్శకుడు అవార్డు వచ్చిందండి. ఉత్తమ నటుడు కూడా ఈ బ్రూటలిస్ట్ సినిమాలో నటించిన ఆడ్రియన్ బ్రాడీకి వచ్చింది. ఉత్తమ నటి వచ్చేసి ఫెర్నాండా టోరెస్ అండి. ఐఎమ్ స్టిల్ హియర్ అనే చిత్రానికి నటించినందుకు ఈమెకు ఉత్తమ నటి అవార్డు వచ్చింది. ఇక ఉత్తమ టీవీ సిరీస్ చూసుకున్నానండి. ఉత్తమ టీవీ సిరీస్, వెబ్ సిరీస్ కానీ టీవీ సిరీస్ కానీ షగున్కు వచ్చింది. ఉత్తమ ఒరిజినల్ సాంగ్ వచ్చేసి ఎల్ మాల్కి వచ్చింది. నెక్స్ట్ క్వశ్చన్, 2023 గంగాధర్ జాతీయ కవిత్వ పురస్కారం ఎవరికి వచ్చింది? ఆన్సర్ ఆప్షన్ ఏ అండి, ప్రతిభా సత్పతి. అయితే 2025 జనవరిలో సంబల్పూర్ విశ్వవిద్యాలయం ఇచ్చే ఈ 2023 గంగాధర్ జాతీయ కవిత్వ పురస్కారం అనేది ప్రతిభా సత్పతి గారికి ప్రకటించడం అనేది జరిగింది. అయితే ఈ పురస్కారంలో ఏమేమి ఇస్తారయ్యా అంటే ప్రశంసపత్రం, శాలువా మరియు 1 లక్ష రూపాయల నగదు అనేది ప్రదానం చేస్తారు. అయితే ఈ గంగాధర్ జాతీయ కవిత్వ పురస్కారాలు సంబల్పూర్ అని చెప్పుకున్నాం కదా. అయితే సంబల్పూర్ ఎక్కడుందయ్యా అంటే ఒడిశా రాష్ట్రంలో ఉంటుంది. ఇది ఉంటుంది. నెక్స్ట్ క్వశ్చన్, 2024 ఫీడే వరల్డ్ బ్లీడ్స్ ఛాంపియన్షిప్ మహిళల విభాగంలో ఎవరు గెలిచారు? ఆన్సర్ ఆప్షన్ సి అండి, జూ వెన్జూన్ గెలిచారు. ఈమె చైనా దేశానికి చెందినవారు. ఇక్కడ రన్నరప్గా నిలిచింది కూడా చైనా వారేనండి. ఈమె పేరు టీ లింగ్జీ. ఈమె కూడా చైనా దేశానికే చెందింది. అయితే ఈ 2024 ఫీడే వరల్డ్ చెస్ ఛాంపియన్షిప్ మహిళల విభాగంలో భారత చెస్ ప్లేయర్ ఆర్ వైశాలి గారండి. ఈమె కాంస్య పథకం గెలిచారండి. ఇది కంపల్సరీ గుర్తుంచుకోవాలి. మన భారత మహిళా ప్లేయర్ అయిన ఆర్ వైశాలి గారు ఈ ఫీడే వరల్డ్ బ్లీడ్ ఛాంపియన్షిప్లో కాంస్య పథకం గెలిచారు. అయితే ఈ ఛాంపియన్షిప్ ఎక్కడ జరిగిందయ్యా అంటే న్యూయార్క్లో జరిగింది. న్యూయార్క్లో ఇది జరిగింది. నెక్స్ట్ క్వశ్చన్, 2024 ప్రపంచ ర్యాపిడ్ చెస్ ఛాంపియన్షిప్ మహిళల టైటిల్ను ఎవరు గెలిచారు? సో చూడండి, ఇందాక మనం చెప్పుకున్నది ఫీడే వరల్డ్ బ్లీడ్స్ ఛాంపియన్షిప్, ఇది వచ్చేసి ప్రపంచ ర్యాపిడ్ చెస్ ఛాంపియన్షిప్. ఆన్సర్ ఆప్షన్ బి అండి, కోనేరు హంపి గారు దీనిని గెలిచారు. అయితే ఇక్కడ రన్నరప్గా నిలిచింది సెర్గీ కిర్జాకిన్. రష్యాకు చెందిన వారండి. ఈమె రన్నరప్గా నిలిచింది. అయితే పురుషుల టైటిల్ విన్నర్ వచ్చేసి వోలోడార్ ముగ్జిన్. ఈయన రష్యా దేశానికి చెందినవారు. పురుషుల విన్నర్ వచ్చేసి వోలోడార్ ముర్జిన్. ఈయన కూడా రష్యా దేశానికి చెందినవారు. అయితే ఈ ఛాంపియన్షిప్ కూడా న్యూయార్క్లోనే నిర్వహించారు. నెక్స్ట్ క్వశ్చన్, భారత జాతీయ ఖోఖో జట్టుకు ఏ రాష్ట్ర ప్రభుత్వం స్పాన్సర్ చేస్తుంది? వెరీ ఇంపార్టెంట్ ఫ్రెండ్స్. ఈ స్పాన్సర్షిప్ అనేది దాదాపుగా 3 సంవత్సరాల వరకు చేయనుందండి. సో ఈ స్పాన్సర్ చేసే రాష్ట్రం వచ్చేసి ఒడిశా రాష్ట్రం. అయితే ఈ స్పాన్సర్షిప్ అనేది 2025 నుండి 2027 వరకు 3 సంవత్సరాలు, సంవత్సరానికి 5 కోట్ల చొప్పున ఈ స్పాన్సర్షిప్ అనేది ఉంటుందండి. నెక్స్ట్ క్వశ్చన్, 2025 ఇండియా ఓపెన్ బ్యాడ్మింటన్ టోర్నమెంట్ ఎక్కడ జరుగుతుంది? ఇండియా ఓపెన్ బ్యాడ్మింటన్ టోర్నమెంట్. ఆన్సర్ ఆప్షన్ బి అండి, న్యూఢిల్లీలో. అయితే ఈ టోర్నమెంట్ వచ్చేసి 2025 జనవరి 14వ తారీఖు నుండి 19వ తారీఖు వరకు న్యూఢిల్లీలో జరుగుతుంది. నెక్స్ట్ క్వశ్చన్, ఇటీవల WTA బ్రిస్బెన్ ఓపెన్ 500 టోర్నమెంట్లో ఎవరు గెలిచారు? ఆన్సర్ ఆప్షన్ ఏ,
ఆర్యానా సెబలెంకా ఈ WTA బ్రిస్బెన్ 500 టోర్నమెంట్లో గెలిచారండి. అయితే ఈ WTA యొక్క ఫుల్ ఫామ్ చూడండి, ఉమెన్స్ టెన్నిస్ అసోసియేషన్. ఓకే, అయితే ఇక్కడ రన్నరప్ గెలిచింది పొలినా కుడెర్మేటోవా. రన్నరప్గా నిలిచారు. ఓకే, అయితే సెబలెంకా గారు ఈమె బెలరస్ దేశానికి చెందినవారు. ఓకే, బెలరస్ దేశానికి చెందినవారు. ఈమె వచ్చేసి రష్యా దేశానికి చెందినవారు. నెక్స్ట్ క్వశ్చన్, ఇటీవల ఐసీసీ ప్రకటించిన ప్రపంచ టెస్ట్ బౌలింగ్ ర్యాంకింగ్స్ మొదటి స్థానంలో ఎవరు నిలిచారు? ఆన్సర్ ఆప్షన్ ఏ అండి, జస్ప్రీత్ బుమ్రా. టెస్ట్ ర్యాంకింగ్లో మొదటి స్థానం బుమ్రా కాగా సెకండ్ ప్లేస్ ప్యాట్ కమిన్స్, థర్డ్ ప్లేస్ కాగిసో రబడా. అయితే ఆల్రౌండర్లో చూసుకుంటే ఫస్ట్ ప్లేస్ రవీంద్ర జడేజా. ఓన్లీ అండి ఇది టెస్ట్కు మాత్రమే. ఓకే, టెస్ట్ ర్యాంకింగ్ మాత్రమే ఇది. ఆల్రౌండర్లో ఫస్ట్ ప్లేస్ రవీంద్ర జడేజా, బెస్ట్ బౌలింగ్లో జస్ప్రీత్ బుమ్రా. నెక్స్ట్ క్వశ్చన్, 67వ జాతీయ షూటింగ్ ఛాంపియన్షిప్ సీనియర్ మాస్టర్ పురుషుల ఈవెంట్లో తెలంగాణకు చెందిన ఎవరు స్వర్ణ పతకాన్ని గెలిచారు? చూడండి, 67వ జాతీయ షూటింగ్ ఛాంపియన్షిప్ సీనియర్ మాస్టర్స్ పురుషుల ఈవెంట్ ఇది. ఆన్సర్ ఆప్షన్ బి అండి, డారియస్ చెన్నై. నెక్స్ట్ క్వశ్చన్, 2025 ఖోఖో వరల్డ్ కప్లో భారత జట్టుకు కెప్టెన్గా ఎవరు ఉంటారు? సో 2025 ఖోఖో వరల్డ్ కప్ అనేది రేపు మొదలవుతుంది కదా. సో దాని యొక్క కెప్టెన్గా మేల్ విభాగంలో ప్రతీక్ వాయకర్ కాగా ఫీమేల్లో ప్రియాంక ఇంగ్లే ఉంటారు. అయితే ఈ 2025 ఖోఖో వరల్డ్ కప్ ఎక్కడ జరుగుతుందయ్యా అంటే ఇది ఢిల్లీలో జరుగుతుందండి. జనవరి 13వ తారీఖు నుండి 19వ తారీఖు వరకు. సో దీనికి స్పాన్సర్ చేసిన రాష్ట్రం వచ్చేసి, మన భారత జట్టుకు స్పాన్సర్ చేసిన రాష్ట్రం ఒడిశా రాష్ట్రం. ఇప్పుడే చెప్పుకున్నాం, ఒడిశా రాష్ట్రం. అయితే ఢిల్లీలోనే ప్రత్యేకమైన గ్రౌండ్స్ కనుక అడిగితేనండి, ఇందిరాగాంధీ ఇండోర్ స్టేడియం మరియు గ్రేటర్ నోయిడా స్టేడియంలో ఇది జరుగుతుంది. నెక్స్ట్ క్వశ్చన్, ఏషియన్ యోగా స్పోర్ట్స్ ఛాంపియన్షిప్లో భారత జట్టుకు ప్రాతినిధ్యం వహించిన విజయవాడకు చెందిన ధీరజ్ కృష్ణ. చూడండి, ధీరజ్ శ్రీకృష్ణ ఎన్ని పథకాలు సాధించారు? ఎక్కడండి? ఏషియన్ యోగా స్పోర్ట్స్ ఛాంపియన్షిప్ ఇది. ఆన్సర్ 4 పథకాలు గెలిచారైనా. అయితే ఈ ఏషియన్ యోగా స్పోర్ట్స్ ఛాంపియన్షిప్ అనేది దీనిని హోస్ట్ చేసిన దేశం వచ్చేసి సింగపూర్ దేశం దీనిని హోస్ట్ చేసింది. నెక్స్ట్ క్వశ్చన్, ఇటీవల 18వ ఎలిఫెంట్ టూరిజం ఫెస్టివల్ ఏ దేశంలో జరిగింది? ఆప్షన్ సి అండి, నేపాల్ దేశంలో ఇది జరిగింది. అయితే ఈ 18వ ఎలిఫెంట్ ఫెస్టివల్ 2024 డిసెంబర్ 26 నుండి 30వ తారీఖు వరకు నేపాల్లోని కర్మద్లోని చిత్వాన్ నేషనల్ పార్క్లో నిర్వహించారు. అయితే 2 క్వశ్చన్లు చూడండి ఫ్రెండ్స్. ప్రపంచంలో అత్యధిక ఏనుగులు గల దేశం బోట్స్వానా దేశం అండి అత్యధిక ఏనుగులు గల దేశం. మన ఇండియాలో అత్యధిక ఏనుగులు గల రాష్ట్రం కర్ణాటక. మన ఇండియాలో చూసుకుంటే కర్ణాటక రాష్ట్రం. ప్రపంచపరంగా బోట్స్వానా దేశంలో అత్యధిక ఏనుగులు ఉన్నాయి. నెక్స్ట్ క్వశ్చన్, 37వ జాతీయ పుస్తక ప్రదర్శన ఎక్కడ జరిగింది? ఆన్సర్ ఆప్షన్ బి అండి, హైదరాబాదులో. అయితే ఈ పుస్తక ప్రదర్శన అనేది 2024 డిసెంబర్ 19వ తారీఖు నుండి 29వ తారీఖు వరకు హైదరాబాద్లోని ఎన్టీఆర్ స్టేడియంలో అక్కడ ముఖ్యమంత్రి అయిన రేవంత్ రెడ్డి గారు ప్రారంభించారు. నెక్స్ట్ క్వశ్చన్, ఇటీవల బ్రిక్స్ కూటమిలో చేరిన నూతన దేశం ఏది? ఆన్సర్ ఆప్షన్ డి అండి, ఇండోనేషియా. అయితే 2023 జోహన్నెస్బర్గ్లో జరిగిన శిఖరాగ్ర సమావేశంలో ఈ కూటమిలో చేరేందుకు ఇండోనేషియాకు ఆమోదం అనేది లభించిందండి. సో ప్రెజెంట్ ఈ ఇండోనేషియా పూర్తి సభ్యదేశంగా మారింది. నెక్స్ట్ క్వశ్చన్, 2025 వరల్డ్ ఎకనామిక్ ఫోరం వార్షిక సమావేశం ఎక్కడ జరుగుతుంది? ఆన్సర్ ఆప్షన్ ఏ అండి, దావోస్లో. అయితే ఈ 2025 వరల్డ్ ఎకనామిక్ ఫోరం యొక్క వార్షిక సమావేశం స్విట్జర్లాండ్లోని దావోస్లో జనవరి 20వ తారీఖు నుండి 24వ తారీఖు వరకు జరుగుతుంది. ఈ సమావేశంలో తెలంగాణ ముఖ్యమంత్రి మరియు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వీళ్ళిద్దరూ కూడా పాల్గొననున్నారు. నెక్స్ట్ క్వశ్చన్,
అసంక్రమిక వ్యాధుల సదస్సు ఏ నగరంలో జరిగింది? ఆన్సర్ ఆప్షన్ బి అండి, హైదరాబాద్. అయితే దీనినే నాన్ కమ్యూనికేబుల్ వ్యాధులు లేదా దీర్ఘకాలిక వ్యాధులు అని కూడా పిలుస్తారండి. ఆ వ్యాధులు ఒకసారి మనం చూద్దాం. క్యాన్సర్, మధుమేహం, గుండె జబ్బు, స్ట్రోక్, దీర్ఘకాలిక ఊపిరితిత్తుల వ్యాధి, మానసిక ఆరోగ్య పరిస్థితులను కూడా ఈ దీర్ఘకాలిక వ్యాధులు లేదా అసంక్రమిక వ్యాధులుగానే పరిగణిస్తారు. నెక్స్ట్ క్వశ్చన్. ఇటీవల యూరోపియన్ యూనియన్ పూర్తి సభ్యత్వం పొందిన దేశం ఏది? ఆన్సర్ ఆప్షన్ డి అండి, ఏ మరియు బి. అంటే రొమేనియా, బల్గేరియా ఈ 2 దేశాలు యూరోపియన్ యూనియన్లో పూర్తి సభ్య దేశంగా మారాయి. దీంతో కలిపి మొత్తం 29 పూర్తి సభ్య దేశాలుగా యూరోపియన్ యూనియన్లో ఉన్నాయి. అయితే ఈ యూరోపియన్ యూనియన్ ఎప్పుడు ఏర్పడిందయ్యా అంటే 1993 నవంబర్ 1వ తారీఖున ఏర్పడింది. నెక్స్ట్ క్వశ్చన్. ఇటీవల చైనాలో గుర్తించిన కొత్త వైరస్ పేరేమిటి? ఆన్సర్ ఆప్షన్ సి అండి, హ్యూమన్ మెటాప్యూమో వైరస్. నెక్స్ట్. ఏ దేశ ప్రధానమంత్రి జస్టిస్ ట్రూడో ప్రధాని పదవి మరియు లిబరల్ పార్టీ అధ్యక్షుడి పదవికి రాజీనామా చేశారు? ఆన్సర్ ఆప్షన్ డి అండి, కెనడా. పార్టీ కొత్త నాయకుడు ఎన్నికయ్యే వరకు ఆయన ప్రధానిగా కొనసాగుతారు, కానీ ప్రజెంట్ అయితే రిజైన్ ఇవ్వడం అనేది జరిగింది. నెక్స్ట్ క్వశ్చన్. పాకిస్తాన్కు ప్రధాన నాటోయేతర సభ్యదేశ హోదా తొలగించాలని ఏ దేశ ప్రతినిధులు సభలో మరోసారి బిల్లును ప్రవేశపెట్టారు? ఆన్సర్ అమెరికా ప్రతినిధులు. నెక్స్ట్ క్వశ్చన్. అమెరికాలోని ఓహాయో రాష్ట్రంలో ఏ నెలను హిందూ మాసంగా ప్రకటించారండి? వెరీ 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 ఇంపార్టెంట్ క్వశ్చన్ అండి. ఆన్సర్ ఆప్షన్ డి అండి, అక్టోబర్ నెలను హిందువుల మాసంగా ప్రకటించడం అనేది జరిగింది. నెక్స్ట్ క్వశ్చన్. 2025లో ప్రపంచ ఆర్థిక వ్యవస్థ వృద్ధి సగటున ఎంత నమోదయ్యే అవకాశం ఉందని ఐక్యరాజ్య సమితి అంచనా వేసింది? ఇది కూడా చాలా ఇంపార్టెంట్ అండి. ఆన్సర్ ఆప్షన్ బి అండి, 2.8%. అయితే దీంట్లో మన ఇండియా యొక్క అభివృద్ధి చూడండి. ఇండియా యొక్క అంచనా వచ్చేసి 2025 మరియు 2026 ఈ 2 సంవత్సరాలకు అంచనా వేసిందండి. 2025 వచ్చేసి 6.6%, 2026 6.8%. సో ఈ 2 విధాలుగా ఐక్యరాజ్య సమితి మన ఇండియా అభివృద్ధి ఉంటుందని అంచనా వేయడం అనేది జరిగింది. నెక్స్ట్ క్వశ్చన్. ఇటీవల ఏ దేశ ప్రభుత్వం బాలికలు, మహిళల రక్షణ కోసం కొత్తగా నిర్మించే ఇళ్లలో కిటికీలపై నిషేధం విధించింది? ఆన్సర్ ఆప్షన్ బి అండి, ఆఫ్ఘనిస్తాన్. నెక్స్ట్ క్వశ్చన్. ఇస్రో కొత్త చైర్మన్గా ఎవరు నియమితులయ్యారు? ఆన్సర్ ఆప్షన్ బి అండి, డాక్టర్ వి నారాయణన్ గారు నియమితులయ్యారు. అంతకుముందు ఎస్ సోమనాథ్ గారు ఉన్నారండి. ఈయన స్థానంలో ఈయన రావడం అనేది జరిగింది. అయితే వి నారాయణన్ గారు 2025 జనవరి 14వ తారీఖున బాధ్యతలు స్వీకరిస్తారు. నెక్స్ట్ క్వశ్చన్. సుప్రీంకోర్టు యొక్క కొలీజియం సుప్రీంకోర్టు నూతన న్యాయమూర్తిగా ఎవరిని సిఫార్సు చేయడం జరిగింది? ఆన్సర్ ఆప్షన్ సి అండి, వినోద్ చంద్రన్ గారిని. అయితే ఈ సుప్రీంకోర్టు యొక్క కొలీజియంలో గల మొత్తం సభ్యులు చూసుకుంటారండి, మొత్తం 5 ఉంటారు. వారిలో ఒక ప్రధాన న్యాయమూర్తి మరియు 4 సీనియర్ న్యాయమూర్తులు ఉంటారు. సో వాళ్ళ పేరు ఒకసారి మనం ఇక్కడ రివిజన్ చేసుకుందాం. ప్రధాన న్యాయమూర్తి వచ్చేసి సంజీవ్ ఖన్నా, మిగిలిన సీనియర్ న్యాయమూర్తులు బిఆర్ గవాయ్, సూర్యకాంత్, హృషికేశ్ రాజ్ మరియు ఏఎస్ ఓకా. వీళ్ళ 5 మొత్తం ఈ కొలీజియంలో సభ్యులుగా ఉంటారు. నెక్స్ట్ క్వశ్చన్. బీసీసీఐ నూతన సెక్రటరీగా లేదా కార్యదర్శిగా ఏకగ్రీవంగా ఎవరు ఎన్నికయ్యారు? ఆన్సర్ ఆప్షన్ సి అండి, దేవజిత్ సైకియా. అయితే ఈ దేవజిత్ సైకియా గారు ఎవరి స్థానంలో వచ్చారయ్యా అంటే జయషా గారి స్థానంలో వచ్చారండి. జయషా గారు ఇటీవల ఐసీసీ చైర్మన్గా పదవి చేపట్టడంతో ఆయన స్థానంలో ఈ దేవజిత్ సైకియా గారు దరఖాస్తు చేసుకోగా ఏకగ్రీవంగా ఈయనను ఆమోదించడం అనేది జరిగింది. అంతేకాకుండా భారత క్రికెట్ నియంత్రణ మండలి కోశాధికారిగా ప్రభ్తేజ్ సింగ్ భాటియా గారిని కోశాధికారిగా ఇక్కడ ఏకగ్రీవంగా ఎన్నిక కానున్నారు. నెక్స్ట్ క్వశ్చన్.
అథ్లెటిక్స్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా నూతన అధ్యక్షుడిగా ఎవరు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు? ఆన్సర్ ఆప్షన్ బి అండి, బహదూర్ సింగ్. ఈయన షార్ట్ ఫుట్ అథ్లెట్ అండి. సో ఈయన అథ్లెట్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా యొక్క నూతన అధ్యక్షుడిగా ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. నెక్స్ట్ క్వశ్చన్, అథ్లెటిక్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా అథ్లెట్ కమిషన్ చైర్పర్సన్గా ఎవరు ఎంపికయ్యారు? సో ఇందాక మనం చెప్పుకుందండి అధ్యక్షులుగా ఎవరండి? బహదూర్ సింగ్ గారు అధ్యక్షులు. ఇక్కడ అథ్లెట్ కమిషన్ చైర్పర్సన్ అయినా సో ఈమె వచ్చేసి అంజు బాబీ జార్జ్ గారు ఏకగ్రీవంగా ఎంపికయ్యారు. నెక్స్ట్ క్వశ్చన్, కేరళ రాష్ట్రం 23వ గవర్నర్గా ఎవరు నియమితులయ్యారు? ఆన్సర్ ఆప్షన్ బి అండి, రాజేంద్ర విశ్వనాథ్ అర్లేకర్. అయితే ప్రస్తుతం కేరళ గవర్నర్గా ఉన్న అరీఫ్ అహ్మద్ ఖాన్ గారు ఈయన బీహార్ రాష్ట్ర గవర్నర్గా బదిలీ చేయడం జరిగింది. ఈయన స్థానంలో విశ్వనాథ్ అర్లేకర్ గారు వచ్చారు. ఇది విశ్వనాథ్ అర్లేకర్ గారు మన తెలంగాణ యొక్క గవర్నర్గా ఉన్నారు. సో ఇక నెక్స్ట్ కొత్త గవర్నర్ రావాల్సి ఉండి ఎప్పుడు వస్తారో చూద్దామండి. నెక్స్ట్ క్వశ్చన్, నాల్కో చైర్మన్ మరియు ఎండీగా ఎవరు నియమితులయ్యారు? ఆన్సర్ ఆప్షన్ సి అండి, బిజేంద్ర ప్రతాప్ సింగ్. అయితే నాల్కో గురించి తెలుసుకుంటే నాల్కో యొక్క ఫుల్ ఫామ్ నేషనల్ అల్యూమినియం కంపెనీ. దీని యొక్క స్థాపన 1981లో జరిగిందండి. ప్రధాన కార్యాలయం భువనేశ్వర్లో ఉంటుంది. నెక్స్ట్ క్వశ్చన్, నూతన కేంద్ర రెవెన్యూ కార్యదర్శిగా ఎవరు నియమితులయ్యారు? ఆన్సర్ ఆప్షన్ ఏ అండి, తుహిన్ కాంతా పాండే గారు కేంద్ర రెవెన్యూ కార్యదర్శిగా బాధ్యతలు స్వీకరించారు. అయితే అంతకుముందు ఈ తుహిన్ కాంతా పాండే గారు ఆర్థిక మంత్రిత్వ శాఖలో కార్యదర్శిగా ఉండేవారు. అయితే ఆర్థిక మంత్రిత్వ శాఖలో అత్యధిక అనుభవం ఉన్నవారికి కేంద్ర రెవెన్యూ కార్యదర్శిగా పదవి అనేది ఇస్తారన్నమాట. నెక్స్ట్ క్వశ్చన్, తెలంగాణ రాష్ట్ర నూతన విద్యాశాఖ కార్యదర్శిగా ఎవరు నియమితులయ్యారు? ఆన్సర్ ఆప్షన్ సి అండి, యోగిత రాణా. అయితే యోగిత రాణా గారు విద్యాశాఖ కార్యదర్శిగా రవాణా శాఖ కమిషనర్గా సురేంద్ర మోహన్ గారిని నియమించారు. సో వీళ్ళిద్దరు చేంజ్ అయ్యారండి. విద్యాశాఖ కార్యదర్శిగా యోగిత రాణా, రెవెన్యూ శాఖ కమిషనర్గా సురేంద్ర మోహన్. నెక్స్ట్ క్వశ్చన్, ఎన్ఏబిఎల్ నూతన చైర్పర్సన్గా ఎవరు నియమితులయ్యారు? ఆన్సర్ ఆప్షన్ బి అండి, డాక్టర్ సందీప్ షా. ఇక్కడ ఎన్ఏబిఎల్ అంటే ఏమిటయ్యా అంటే నేషనల్ అక్రిడిటేషన్ బోర్డ్ ఫర్ టెస్టింగ్ అండ్ క్యాలిబ్రేషన్ ల్యాబొరేటరీస్. మరోసారి చూడండి, నేషనల్ అక్రిడిటేషన్ బోర్డ్ ఫర్ టెస్టింగ్ అండ్ క్యాలిబ్రేషన్ ల్యాబొరేటరీస్. దీని యొక్క స్థాపన అండి 1988లో జరిగింది. ప్రధాన కార్యాలయం హర్యానాలోని గుర్గావ్లో ఉంటుంది. నెక్స్ట్ క్వశ్చన్, ఈక్వల్ వన్ మనీ అడ్వైజరీ బోర్డు చైర్మన్గా ఎవరు నియమితులయ్యారు? ఈక్వల్ వన్ మనీ అడ్వైజరీ బోర్డు చైర్మన్. ఆన్సర్ ఆప్షన్ బి అండి, జస్టిస్ బిఎన్ శ్రీకృష్ణ. అయితే దీని యొక్క ఉద్దేశం ఏంటంటే డేటా మార్పిడి నిబంధనలను ఖచ్చితంగా పాటించడం, డిజిటల్ ప్రపంచంలో నైతిక విలువలకు పట్టం కట్టడం తదితర అంశాల్లో ఈ అడ్వైజరీ బోర్డు అనేది సూచనలను ఇస్తుంది. నెక్స్ట్ క్వశ్చన్, లెబనాన్ నూతన అధ్యక్షుడిగా ఎవరు ఎన్నికయ్యారు? ఆన్సర్ ఆప్షన్ బి అండి, జెసోఫ్ ఔన్. అయితే లెబనాన్ యొక్క రాజధాని బీరూట్, కరెన్సీ లెబనీస్ పౌండ్ ఇక్కడ కరెన్సీ. నెక్స్ట్ క్వశ్చన్, సావిత్రిబాయి పూలే జయంతి ఎప్పుడు జరుపుకున్నారు? ఆన్సర్ జనవరి 3వ తారీఖున. సో ఈ సావిత్రిబాయి పూలే గారు భారతదేశ తొలి ఉపాధ్యాయురాలుగా నిలిచారండి. నెక్స్ట్ క్వశ్చన్, ప్రపంచ బెయిలీ దినోత్సవం ఎప్పుడు జరుపుకున్నారు? ఆన్సర్ ఆప్షన్ డి అండి, జనవరి 4వ తారీఖున. నెక్స్ట్ క్వశ్చన్, జాతీయ పక్షుల దినోత్సవం ఎప్పుడు జరుపుకున్నారు? ఆన్సర్ ఆప్షన్ బి అండి, జనవరి 5వ తారీఖున. సో ఇది ఫ్రెండ్స్ మన వీక్లీ కరెంట్ అఫైర్స్. ఫ్రెండ్స్ మా వీడియో కంటెంట్ కనుక నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. ఇప్పుడు దాకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇవన్నీ మీకు ఫ్రీగానే మాకు చాలా హెల్ప్ అవుతుంది మరియు సపోర్ట్గా ఉంటుంది. థ్యాంక్ యూ. జై హింద్.